Guys, now I will explain the lead code problem number 1461. Check if a string contains all the binary codes of size k. ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం. మనకి బైనరీ స్ట్రింగ్ ఎస్ అనేది అండ్ ఇంటీజర్ కే అనేది మనకి ఇన్పుట్గా ఇస్తారు. మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ట్రూ ఎప్పుడు రిటర్న్ చేయాలంటే ఎవ్రీ బైనరీ కోడ్ ఆఫ్ లెంత్ కే ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఎస్ అయినప్పుడు, అదర్వైజ్ వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నేను ఎగ్జాంపుల్ 1తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేనేం చేశాను అంటే ఈ ఎగ్జాంపుల్ 1 ఇన్పుట్ని పెయింట్లోకి కాపీ చేసుకున్నా, బికాస్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో we will go into the paint and I will explain through this example the whole problem. మనకి ఇచ్చిన ఇన్పుట్ ఇది కే అన్న ఇంకా స్ట్రింగ్. సో వాడేం చెప్తున్నాడంటే ఇప్పుడు కే యొక్క లెంత్ యొక్క బైనరీ కోడ్స్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రింగ్లో ఉంటే వీ నీడ్ టు రిటర్న్ ట్రూ, ఎల్స్ వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు లెంత్ 2 కదా, 2తో మనం ఎన్ని బైనరీ కోడ్స్ చేయగలం? 00 ఆల్రెడీ రిటర్న్, 00, 10, 11 అండ్ 01. సో ఎన్ని మనం జనరేట్ చేయగలమంటే సింపుల్గా 2 power k. హియర్ k ఈజ్ 2, సో దట్ 2 power k వాల్యూ ఈజ్ 4. సో ఇప్పుడు 00 ఉంది కదా, ఈ 00 అనేది సబ్సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఎస్, అంటే మనకు ఆల్రెడీ వాడి ఇన్పుట్గా చేస్తాడు కాబట్టి సబ్సెట్ అయితే, అంటే ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, 2 power k 4 వచ్చాయి కదా, ఈ 4 కూడా ఈ స్ట్రింగ్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం 2 రిటర్న్ చేస్తాం. ఎల్స్ అదర్వైజ్ వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. 00 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే ఓకే 00 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. 10 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. 11 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. 01 ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో వీ నీడ్ టు రిటర్న్ ట్రూ. ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. అంటే ఇప్పుడు ఎలా చెక్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రతి, అంటే ఈ లెంత్ ఆఫ్ కే బైనరీ కోడ్స్ అన్ని గివెన్ స్ట్రింగ్కి ఉన్నాయి అని. సో దీనికోసం మనం హ్యాష్ సెట్ యూజ్ చేస్తాం. హ్యాష్ సెట్ ఏంటంటే దీంట్లో డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ 2 కదా, సో మనం ఇక్కడ స్లైడింగ్ విండో యూజ్ చేస్తే ఇది ఒక విండో ఆఫ్ లెంత్ 2. దీన్ని మనం ఫస్ట్ హ్యాష్ సెట్లోకి యాడ్ చేస్తాం. ఓకే ఓకే ఫస్ట్ 00ని యాడ్ చేసాం. ఓకే 00ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో ఏంటి? 01 కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ విండో 10ని యాడ్ చేసాం. దెన్ ఆఫ్టర్ 01 యాడ్ చేసాం. 01 ఆల్రెడీ ఉంది, సో మనం యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే డూప్లికేట్స్ ఎలా ఉండదు కనుక. అండ్ 10, సారీ ఐ డిడ్ రాంగ్ హియర్, విల్ లుక్ ఇంటూ బ్యాక్. ఫస్ట్ 00 మ్యాప్లో పెట్టాము. తర్వాత 0 and 1 ఎస్ హ్యాష్ సెట్లోకి వెళ్ళిపోయింది. అండ్ 1 0 ఎస్. దెన్ ఆఫ్టర్ 1 and 1, I did here wrong. This is 1 and 1. Now next 1 and 0. 1 and 0 is already exist in the hash set, so duplicates are not allowed, so we can't add it again. ఇప్పుడు హ్యాష్ సెట్ ఒక లెంత్ ఎంత? 2 power k. Sorry, not a 2 power k. It is a 4, right? It is equals to the 2 power k. In this example, if the length of the hash set is equals to the 2 power k, then we need to return true. I will explain this once again, so మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే
విత్ లెంత్ ఆఫ్ కే ఎన్ని యూనిక్గా జనరేట్ అవ్వగలవు 2 power k కదా. సో ఇక్కడ కూడా మనం ఎవ్రీ లెంత్ ఆఫ్ కేవి హ్యాసెట్లో పెట్టాం. అంటే ఆల్ యూనిక్ ఎన్ని ఉంటాయి, ఒక జెడ్ అనే సైజ్ వస్తుంది కదా, సైజ్ ఆఫ్ ద హ్యాసెట్ జెడ్ అనుకుందాం. ఈ జెడ్ 2 power kకి ఈక్వల్ అయితే అప్పుడు ఆల్ ఆల్ బైనరీ కోడ్స్ ఆఫ్ లెంత్ కే ఉన్నట్టే కదా. అప్పుడు మనం ఈజీగా ట్రూని రిటర్న్ చేస్తాం. ఇఫ్ దిస్ ఫెయిల్స్ మనం ఫాల్స్ని రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సేమ్ దిస్ లాజిక్ని లీడ్ కోడ్లో మనం కోడ్ చేద్దాం. దానికోసం నేను లీడ్ కోడ్లోకి వెళ్తున్నాను. సో హియర్ ఫస్ట్ మనం హ్యాష్ సెట్ని డిక్లేర్ చేసుకున్నాం. టూ పాయింటర్స్ మనకు కావాలి, రైట్? ఒకటి లెఫ్ట్ పాయింటర్ అండ్ ఇంకొకటి రైట్ పాయింటర్. ఇది రైట్ పాయింటర్ అంటే 0 to 0. రైట్ పాయింటర్ k-1 ఎందుకు రాశానంటే, ఇప్పుడు k = 2 కదా, ఫస్ట్ విండో ఇది స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ ఉందనుకోండి, ఇక్కడ రైట్ పాయింటర్ ఉండాలి. అంటే ఇది 0th ఇండెక్స్, ఇది 1th ఇండెక్స్. అంటే k-1 2 - 1 1 కదా. సో అందుకు నేను k-1 అని రాశాను. నెక్స్ట్ స్ట్రింగ్లో str we need to run this loop until right less than or equals to s dot length. Okay, at every string after you need to form a string with length k, right? Equals to left to I less than equals to right. I plus మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చిన ఆ స్ట్రింగ్ని హ్యాష్ సెట్లోకి యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఆ స్ట్రింగ్ ఇన్ కేస్ ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉంటే యాడ్ అవ్వదు, ఎందుకంటే డూప్లికేట్స్ ఎలా అవ్వవు కాబట్టి. మన లెఫ్ట్ పాయింటర్ని రైట్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి. అండ్ ఫైనల్లీ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే 2 power k ఈజ్ ఈక్వల్స్ టు ద సైజ్ ఆఫ్ హ్యాష్ సెట్ అయితే మనం ట్రూని రిటర్న్ చేస్తాం, ఎల్స్ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో మనం ఇంకా రాయాలి హ్యాష్ సెట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు hs dot size. So all combinations equals to dot. It returns the value in double, so we need to convert it into int. Now we need to check the condition.
Let we run. Okay, syntax. Okay, I did wrong here. Now it's corrected. I will submit now. And moreover, this is not a optimal solution. It's just a better solution. We can solve it by using bit manipulation, so it is more optimal than this solution. It is just a better solution. How can we know which is better solution or which is a optimal solution? Based on the time and space complexity. uh, what we what we do in this problem is sliding window and hash it we use it here. And we're storing all the case as binary codes in the hash set, and check the 2 power k is equal to the size of the hash set. Based on that condition, we are returning the true or false. That's it. And the time complexity here, what is the space complexity? We are using the hash set, right? We are storing the values, um, at worst case, not a worst case, if for the case we need to return true, in the hash set it should be 2 power k 2 power k values. So that space complexity is 2 power k, and the loop is running how many times? The loop is running for n minus k plus 1 times, and the inner loop is running for k times. So this is big O of n into k. This is not optimal solution. This is the better solution. We can optimize this solution by using the bit manipulation. So this is all about for the solution. If I did anything wrong in the solution, and also if you have any queries regarding the solution, please comment below. I will try to check and answer to every comment and all about this. If you like this content, please like it, and thank you for watching this video.